మోంతా తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో సంభవించిన నష్టంపై సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది. నవంబర్ 4వ తేదీన ఉదయం 11:30 వెనకొండలోని ప్రభుత్వ చీఫ్ కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పలు కీలక ప్రభుత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తుఫాను వలన జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న మౌలిక వసతులు, విద్యుత్ స్తంభాలు మరియు ఇతర ఆస్తి నష్టంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. సమావేశానికి హాజరు కావాల్సిన శాఖల అధికారులు R&B రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మున్సిపల్, మత్స్య, గృహ నిర్మాణం, చిన్న నీటిపారుదల సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి అంచనాలు మరియు నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇక్కడ మరి పునరావాస కార్యక్రమాల్లో పనిచేయటం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే చూడాల్సిన బాధ్యత మీకు కనీసమైన బాధ్యత లేదా? మీరు కూడా వచ్చి మనకు కావాల్సినటువంటి మరి అవసరాలను గానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను గానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి మెరుగైన సేవలు చేయడానికి మీరు ఏమన్నా ఆలోచన చేయడం జరిగిందా? మరి అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా నాయకులుగా ఉన్నామని గుర్తుపెట్టుకోండి అని ప్రజలు అనుకోవటానికి మాట్లాడిన సందర్భం తప్ప ఇది మీరేదో ప్రజలకు మేలు చేయటానికో, ప్రజల్ని ఒరగబెట్టడానికో మాట్లాడే విషయం కాదనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. మరి ఆ రోజు పెద్దలు సైదారావు గారు చెప్పారు, ఆ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు, దాడులు, దమనకాండలు ప్రజావేదికతోటి కోల్చడంతో ప్రారంభమైనటువంటి ఆ దాడులు ఈ రాష్ట్రంలో మరి ఏ విధంగా జరిగినాయో 5 సంవత్సరాల్లో ఏ విధంగా మరి ప్రజలంతా కూడా నాయకులతో సహా ఏ విధంగా ఇబ్బంది పడటం జరిగిందో ప్రజలు గమనించడం జరిగింది. అందుకే మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ రోజు భయపడి బయటకు వచ్చి చెప్పలేకపోయారు. కానీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా మరి ఆ రోజు నీకు స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది. మరి అన్యాయంగా చంద్రబాబు అరెస్ట్ కానివ్వండి, రఘురామకృష్ణరాజు అరెస్ట్ కానివ్వండి, కేవలం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికే ఈ కార్యక్రమాలన్నీ వీడియో కెమెరాల ద్వారా ఇక్కడ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి దమనకాండని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసే విధంగా ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారంటే అది దానికి ఏమనుకోవాలి మనం? మరి వినుకొండలో జరిగినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి, స్థానికంగా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ రోజు ఏమయ్యారు ఈ పెద్ద మనుషులంతా? ఈరోజు నీతులు చెప్పేటువంటి లాయర్లు కానీ, పక్కన రాజకీయ నాయకులు కానీ ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? బొల్లాపల్లి మండలం అంటున్నావు. బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామంలో మరి నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఏ విధంగా ఉండేది ఆ గ్రామం? చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెల్లాగా ఏ పార్టీకి ఓటేసుకున్నా కూడా ఆ తర్వాత అందరూ కలిసిపోయి మరి అందరూ బాగుండేటువంటి పరిస్థితి. కేవలం నీవు నీ రాజకీయాల కోసం నీవు ఆ ఊర్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ పెంచుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అప్పుడున్నటువంటి మా నాయకుడు సంపతి మన్నెపల్లిని మానసికంగా హింసకు గురి చేసి మరి చంపించిన మాట వాస్తవం కాదా? ఆయన బీపీ ఎక్కువైపోయి ఆయన మానసికంగా మన గ్రామంలో ఏంటి పరిస్థితి, మనకు సంబంధించిన కుటుంబాల్లోనే గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఆ రోజు అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? ఈ రకంగా వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని సంఘటనలకి బాధ్యత మీరే వహించాలి. పొలాలు అంటున్నారు, భూములు అంటున్నారు, అయ్యన్నపాలెం అంటారు, కుప్పుకొండ అంటారు, దాసలపల్లి అంటారు. అయ్యన్నపాలెం ఈ విషయాలన్నీ అనేక సార్లు చెప్పారు, మేము అనేక సార్లు చెప్పాం. ఒక ఎకరం అక్రమంగా ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆక్రమణ కానీ వారికి ప్రభుత్వ పరంగా ఏదైనా పట్టా ఇచ్చినా కూడా మీరు స్వాధీనం చేసుకోండి, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని మా శాసనసభ్యులు గౌరవనీయులు ఆంజనేయులు గారు వాళ్ళంతా చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు మాట్లాడతారు మీరు అయ్యన్నపాలెం భూముల గురించి? న్యాయం, ధర్మం, ఇంటి పేర్లు అన్నావు. ఇక కాదు, మా నాయకులు న్యాయంగా లేరు, ధర్మంగా లేరు. మీరు న్యాయం, ధర్మం, నీతి మీరే ఇంటి పేర్లు పెట్టుకోండి, మీరే న్యాయంగా పరిపాలించారని చెప్పి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ మాట్లాడుకునే పరిస్థితి కల్పించుకోండి. ఇందాక ఏదో ఒక రోడ్డు గురించి చెప్పావు చెక్కోక దగ్గర, అక్కడ రోడ్డు ఉందని కూడా ప్రజలకు తెలియదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని దుర్వినియోగం చేసి రోడ్డు ఏర్పాటు చేసి ఎవరికి సంబంధం లేనటువంటి ఆ రోడ్డుకు మీరు ఏదో అక్కడ పొలాలు ఉన్నాయని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వేసిన రోడ్డు తప్ప అది ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అలాగే శివస్తూపం సెంటర్లో డివైడర్ అన్నావు. కింది స్థాయిలో అధికారులు చేసిన పొరపాటు వల్ల
పై స్థాయి అధికారులు గుర్తించి దాన్ని ఆ రోడ్డుకి అడ్డంగా ఉంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మళ్ళీ తొలగించడం జరిగింది. అదేం పెద్ద నేరం కాదు, తప్పు కాదు. దాని గురించి ₹1 బిల్లు కూడా చేయించినటువంటి కాంట్రాక్టర్ చెల్లించినటువంటి సందర్భం లేదు. అది కాంట్రాక్టర్కే నష్టం. కింది స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు అవగాహన లేకుండా మరి అక్కడ కట్టడం నిర్మించినందువల్ల పై స్థాయి అధికారులు వచ్చి ఇది ఇబ్బందిగా ఉంటుంది, ట్రాఫిక్కి అడ్డంగా ఉంటుంది, అక్కడ పెట్రోల్ బంక్ పక్కన రోడ్డుకి కూడా ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోటే అది తొలగించడం జరిగింది తప్ప అది కేవలం ఏదో రాజకీయం కోసం నువ్వు మాట్లాడినందువల్ల నువ్వు మాట్లాడిన తర్వాత తీసేసిన సందర్భం కాదు. అది ఎన్టీ రామారావు గారి ముఖం చుట్టూ తిరగాల అంటున్నారు. డివైడర్ అది. ప్రజలందరూ కూడా అక్కడ 4 కూడల్లో తిరగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నువ్వు అన్ని అన్యాయాలు, అక్రమాలు ఈ నియోజకవర్గంలో నీతోటి ప్రారంభం అయినాయి తప్ప ఈ